ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈ వినాయక చవితికి ఎంతమంది ఇళ్లల్లో మట్టితో చేసిన వినాయకుళ్ళను పెట్టారు? మనమందరం నీటి కాలుష్యాన్ని తగ్గించటానికి మట్టి వినాయకుళ్ళను పెట్టే సంకల్పం మంచిదని, అలానే ఈ అలవాటు చిన్నతనం నుంచే మనలో ఉండాలని ఆలోచన చేసి నేను చదువుకున్న ఈ పాఠశాలలో 5 సంవత్సరాల మరియు 6 సంవత్సరాల పిల్లలతోటి మట్టి వినాయకుళ్ళను చేయించారు. ఈ కార్యక్రమంలో పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొంతమంది పిల్లలైతే కేవలం మట్టితోనే కాకుండా వారికి ఇష్టమైన పిండితో లేదా పసుపుతో కూడా వినాయకుళ్ళను తయారు చేశారు. ఈ చిన్ని చిన్ని పిల్లల్ని చూసి మనం కూడా ప్రతి ఏటా మట్టి వినాయకుడినే పెడదాము. ఎందుకంటే ఈ అలవాటు మనల్ని పర్యావరణ కాలుష్యం నుంచి కాపాడుతుంది. ఎలాగంటే 21 రకాల పత్రితో వినాయకుడిని పూజించి నిమజ్జనం చేస్తాం కాబట్టి నీరనేవి శుద్ధిగా అయ్యి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.